అదే ఒక వీడియో వైరల్ అవుతుంది కదా, పాపం రెడ్ హ్యాండెడ్గా దొరికినారు వాళ్ళు. ఇది ఫోక్ సింగర్స్, ఫోక్ డాన్సర్స్, ఎవరు మాధురి రాథోడ్ అండ్ ఈశ్వర్ సాయి బాసింగ బలాల్ అని ఆ పాట బాగా పాపులర్ అయింది కదా ఈ మధ్య కాలంలో. సో ఈ ఇన్సిడెంట్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అంటే, ఇది ఒక సినిమా ఇండస్ట్రీకి ఎక్కడైనా ఉంది, అది ఎన్నో ఏమంటారు వేల సంవత్సరాల నుంచి ఉన్నది ఈ వాట్ ఎవర్, అది దట్ ఈస్ న్యాచురల్. అయినప్పటికీ సో గతంలో మనం సినిమా ఇండస్ట్రీ గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం, కానీ ఇప్పుడు ఫోక్ దాంట్లో కూడా కనిపిస్తున్నది. సో అంటే ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే, సో ఏది అంటే గతంలో ఏదైతే జరుగుతుండేనో, ఎప్పటి నుంచో జరుగుతున్న న్యాచురల్గా జరుగుతున్నాయన్నీ టెక్నాలజీ రావడం వల్ల మనకి పబ్లిక్కి తెలిసిపోతున్నాయి. గతంలో తెలియకపోతుండే, అది దొంగతనమైనా ఇంకోటైనా ఎనీ యాక్టివిటీ గతంలో తెలియకపోతుండే, జరుగుతుండే కానీ తెలియకపోతుండే. ఓకే, ఇప్పుడు కాదు, ఇది కొత్తగా కాదు నేను చెప్పేది, వందల వేల సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి అన్ని జరగాల్సినవి. కానీ అప్పుడు తెలియకపోతుండే, ఇప్పుడు టెక్నాలజీ రావడం వల్ల తెలుస్తున్నది, అంతే. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. ఓకే, సో ఆ క్రమంలో అయితే ఇక్కడ ఇప్పుడిప్పుడే మన సమాజం, మన తెలుగు రాష్ట్రాలు కానీ నార్త్ ఇండియా అయితే మొత్తం చేంజ్ అయిపోయింది, మొత్తం వెస్టర్నైజ్ అయిపోయింది. సో ఇప్పుడిప్పుడే కొంచెం ఈ సౌత్లో కూడా, ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల్లో మార్పు గణనీయంగా అనిపిస్తుంది. అంటే వెస్టర్న్ ఏమంటారు డ్రెస్ సెన్స్ కానీ, ఆ చిన్న చిన్న బట్టలు వేసుకోవడం కానీ, ఈ రిలేషన్షిప్స్ కానీ, ఇవన్నీ ఏవైతే ఉన్నాయి, అఫేర్లు కానీ, ఇవన్నీ అంటే వెరీ, అంటే ఇంతకుముందు ఏమో ఏమంటారు గుప్పిటి వెనకాల జరుగుతుండే, ఇవి ఇప్పుడు ఓపెన్గా జరుగుతున్నాయి, అంతే. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. ఓకే, సో ఆ క్రమంలో అంటే ఒక ట్యాబు నుంచి బయటకు వస్తున్నాం. స్త్రీ అంటే, ఆడపిల్ల శరీరం అంటే ఒక కప్పి ఉంచేది, ఒక డిఫరెంట్, ఇది పోయిందనుకో, అది పోయిందనుకో, ఆడపిల్లని చూసే విధానం, ఆమెను ఒక వస్తువు లెక్క, ఒక సెక్సువల్ ఆబ్జెక్ట్ లెక్క చూసే విధానం పోయిందనుకో, అప్పుడు ఏమవుతుంది, షీ గెట్స్ మోర్ ఫ్రీడమ్. అప్పుడు ఆమె ఫోకస్ మారిపోతుంది, అతని ఫోకస్ కానీ ఆమె ఫోకస్ కానీ. దే కెన్ అచీవ్ బిగ్గర్ థింగ్స్ ఇన్ లైఫ్. అంటే రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే ఎందుకంటే వాళ్ళకి కట్టేసి ఉంచలేము ఇక. దే గాట్ ఫ్రీడమ్. ఒకసారి చేస్తావు, 10 సార్లు చేస్తావు, దాని మీద పోతుంది ఇంట్రెస్ట్. పోయినప్పుడు ఏం చేస్తావు, దే కెన్ బికమ్ ఏ గుడ్ డాక్టర్, ఇంజనీర్, సైంటిస్ట్. అంటే ఫోకస్ మారిపోతుంది. ఆడపిల్లని షీ గెట్స్ మోర్ ఫ్రీడమ్. మగవాళ్ళు ఏమేం చేయగలుగుతారో అంతకు మించి కూడా చేయగలుగుతారు స్త్రీలు. అది ఆర్మీ ఆఫీసర్ అవ్వచ్చు, ఇంకేమన్నా కావచ్చు. సో దట్స్ ఎ గుడ్ చేంజ్. టెంపరీగా కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది ఆ మార్పును అంగీకరించడానికి కానీ, బట్ ఇన్ ద లాంగ్ రన్ ఇట్ విల్ బి గుడ్ ఫర్ ద సొసైటీ. ఓకే, వీఆర్ మోర్ దాన్ జస్ట్ ఒక ఈ ఆడపిల్ల అంటే ఒక సెక్స్కి సంబంధించి కాకుండా, ఆమె షీఈ్ మోర్ దాన్ దట్ అనేది అది చరిత్రలో ఉందే. మధ్యలో ఈ ఇస్లామైజేషన్ కానీ, లేకపోతే ఈ క్రిస్టియన్ కానీ ఇవి వచ్చినాక ఈ ఆడపిల్లని చూసే విధానం మారిపోయింది. గతంలో అట్లా లేకుండే, వాళ్ళు ఆల్మోస్ట్ బట్టలు లేకుండానే ఉంటుండే. ఇప్పుడు ప్రాచీన దేవాలయాలు, ప్రాచీన చారిత్రక కట్టడాల మీద బూతు బొమ్మలు అంటున్నారు ఇప్పుడు, అప్పుడు అనకపోతుండే. ఎందుకంటే అప్పుడు వాళ్ళు ఎట్లా ఉన్నారో ఇప్పుడు మీరు అమెజాన్ అడవుల్లో వండి, ఆఫ్రికా అడవుల్లో వండి బట్టలు లేకుండానే ఉంటారు. ఎవ్వరికి ఎలాంటి ఫీలింగ్స్ రావు, ఎందుకంటే దట్ ఈస్ ద వే వీ వర్ బార్న్. ఓకే, సో కాబట్టి అప్పుడు వాళ్ళు జీవించిన విధానాన్నే వాళ్ళు బొమ్మలు గీసారు తప్ప, చెక్కిరు తప్ప, ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ తెలవాలి వాళ్ళ జీవన విధానం అని తప్ప, అంతకుమించి వాడు ఊహించి బట్టలు లేకుండా ఎట్లుంటారని ఊహించి గీయలేవాడు. అర్థమైందా? అది ఇలా భూతయింది. ఎందుకైంది అంటే ఈడోడో మధ్యలో వచ్చి చెత్త నింపిపోయాడు మన బ్రెయిన్లలో. ఓకే, సరే, ఏది ఏమైనా ఇక్కడ నేను చెప్పదలుచుకున్న మెయిన్ పాయింట్లు ఏంటంటే, ఆ ట్యాబు నుంచి బయటకు వస్తున్నాం ఇప్పుడిప్పుడే. ఓకే, ఈ సెక్స్ అనే ట్యాబు నుంచి కూడా బయటకు వస్తాం. అంటే అదేదో గొప్పది, మనం నీళ్లు తాగినంత, అన్నం తిన్నంత, ఉచ్చబోసినంత ఈజీగా ఇది కూడా ఒక కార్యక్రమం రా. ప్రతి జీవికి అన్ని అన్న యొక్క ఏదైతే మన ఏది శరీరానికి ఎట్లా ఆకలి ఎట్లా అవుతుందో ఇది కూడా ఒక కోరిక రా అయ్యా, అది కూడా తీర్చుకోవడం తప్పు లేదు అన్న భావన. అందుకే ఏం చేసేటోళ్ళు, ఆడపిల్ల పెద్ద మనిషి కాగానే చెప్పని పెళ్లి చేసేటోళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు, ఎందుకంటే లైఫ్లో సెట్ కావాలి, పిల్లలు కంటే మళ్ళీ వాళ్ళని పెంచాలి. సో అన్ని విధాల మంచిగా కావాలి. సో ఫైనాన్షియల్గా ఇంకోటి అని చెప్పి లేట్గా పెళ్లి చేసుకున్నప్పుడు ఒక 13 ఏళ్ళ ఇంకోటి ఇది కూడా గమనించాలి. మగవాడికి ఏంటంటే వాడి సెక్సువల్ లైఫ్ అప్ టు 70 దాకా యాక్టివ్ ఉంటాడు వాడు మగవాడు. ఓకే, కానీ మీరు ఆడపిల్లలు అట్లా కాదు పరిస్థితి.
ఒక 40-45 దాటినాక డిఫరెంట్ అయిపోతుంది. అంటే ఆమె అన్ని ఫాస్ట్గా అయితే ఆడపిల్ల జీవితం లైఫ్లో సైకిల్. సో కాబట్టి 13 నుంచి అరౌండ్ 13 పెద్ద మనిషి అవుతున్నారు. ఓకే, ఇప్పుడు కాదు, జమాన్ నుంచి. ఈవెన్ వెనకట అది చిన్న పిల్లలకు బిలో 13 ఉన్న వాళ్ళకి పెళ్లి చేసినా కానీ వాళ్ళు తొట్టెలో కూడా పెళ్లి చేసేటోళ్ళు, కానీ వాళ్ళు సంసారం అనేది పెద్ద మనిషి అయినాక చేసేటోళ్ళు, అదే 13 తర్వాత. ఓకే, సో ఈ ఏది 13 పెద్ద మనిషి అయిన తర్వాత, అంటే పుష్పవతి అయిన తర్వాత, సో అంటే వాళ్ళ పిల్లలు కానీ ఏజ్ వచ్చిన తర్వాత, సో 13 అంటే పీరియడ్ స్టార్ట్ అయినాక, సో అర్థం కాని వాళ్ళకి చెప్తున్నా, సో 13 నుంచి 30 years దాకా పెళ్లి చేసుకోకుండా వాళ్ళు ఇక ఆడైనా మగైనా అట్లనే ఉంటారా? ఉండరు కదా, వాళ్ళకి కూడా కోరికలు ఉంటాయి కదా, తప్పు కాదు కదా, రైట్? సో అయితే ఇక్కడ వైఫ్ పర్స్పెక్టివ్ ఆలోచిద్దాం. ఓకే, చాలా మంది మహిళలు మన దగ్గర పెళ్ళేదాకా అట్లా ఇట్లా కష్టపడి కొంచెం అందంగానో లేకపోతే అట్రాక్టివ్గానో ఏదో కష్టపడతా ఉంటారు అమ్మాయిలు. ఓకే, ఒకసారి పెళ్ళైనాక ఒక ఏడాది లోపల పిల్లలు కంటారు. సో ఆ పిల్లలు కన్నాక ఈ శరీరం నాది కాదన్నట్టు ఉండేస్తారు. అర్థమైందా? ప్రెగ్నెన్సీ ద్వారా వచ్చిన వెయిట్ కానీ ఇది చేయరు. ఒక నైట్ తొడిగేసుకుంటారు. ఓకే, ఇక మంచిగా జిడ్డుగా నూనె పెట్టుకుంటారు. ఇక వానికి ఇక దీన్ని చూడ అంటే వానికి ఒకవేళ అంటే మొరటిగా చెప్తున్నా కానీ వానికి లేచింది కూడా పడిపోతుంది అంటే వానికి ఎలాంటి కోరికలు రావు ఈమెను చూస్తే. ఆ స్థాయిలో తయారవుతారు. నైటీ వేసుకుని నైట్ కంఫర్ట్ కోసం గాలి జరగడానికి వేసుకునేడానికి వాడు నైటీ అనేది ఒడవ కనిపెట్టాడు. కానీ ఆ డే లేదు, నైట్ లేదు, ఎప్పుడు నైటీ వేసుకునే ఉంటారు. ఇవానికి ఎట్లా ఫీలింగ్స్ వస్తాయమ్మా? ఎందుకంటే చెప్పేటోళ్ళు పెద్ద మనుషులు అంటే ఇంట్లో ఉంటారు కదా, అమ్మమ్మలు ఇట్లా. మొగుడు వాడు పనికి పోయేసి వచ్చినాక వానికి అందంగా వచ్చేటట్టు స్నానం చేసుకొని కంపు వాసన చెమట వాసన రాకుండా మల్లెపూలు పెట్టుకొని జర అందంగా తయారు కావే, వానికి అట్రాక్టివ్ ఉండనియే. వాని దృష్టి ఇంకో ఆడదానికి పోవద్దు. ఇప్పుడు అమెరికాలో వాళ్ళు చిన్న బట్టలు వేసుకుంటారు అంటారు. వేసుకోవడానికి వన్ ఆఫ్ ద కారణం ఒకటి వెదరు, కంఫర్ట్, వేడి తట్టుకోరు, అదొక కారణం. అది కాకుండా ఏంది, వాని మొగన్ దృష్టి, దాని బాయ్ ఫ్రెండ్ దృష్టి వేరే మొగం దిక్కు పోవద్దంటే నువ్వు వానికి అట్రాక్టివ్ అనిపించాలి. అర్థమైందా? కానీ మన దగ్గర మెజారిటీ స్త్రీలు ఒక్కసారి పెళ్ళై పిల్లలు కన్నాక ఎంత అంటే వాళ్ళు కావాలని చేయరు వాళ్ళు, కానీ బట్ దానికి ప్రాధాన్యత ఇవ్వరు. మరి వాడు ఎన్ని రోజులు ఉంటాడు అట్లా? ప్లస్ ఇంకోటి మొగోడికి ఏంటంటే వాడు గొప్పతనం చెప్పుకుంటాడు. ఒక ఆయన ఉన్నాడు, ఒక పెద్ద మనిషి. ఓకే, అమెరికాలో మంచిగా వెల్ సెటిల్డ్. ఓకే, పేర్లు చెప్పొద్దు. సో ఆయన ఏమంటాడు నాతోటి, ఆయన మొగోడికి ఏం కోరికలు ఉంటాయి? రెండే ఉంటాయి, వాడు తాగుతాడు లేకపోతే శృంగారం, సెక్స్ ఎంజాయ్ చేస్తాడు. ఇవే. ఎంత క్యాజువల్ గా మాట్లాడుతుండంటే ఆయన. సో ఎవరితో ఎంజాయ్ చేస్తాడు? ఇప్పుడు నేను ఊర్లలో ఎక్కడైనా గొప్ప చెప్పుకుంటారు మగోడు తాగినప్పుడు, అప్పుడు ఇప్పుడు నేను దాన్ని వేసిన దీన్ని వేసిన. ఎవరిని వేస్తాడు? ఎక్కడి నుంచి వస్తుంది? ఆకాశానికి వెళ్ళి వస్తుందా వేసేది? వేయించుకునేది రాదు కదా. సో ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరినో పెళ్ళామో ఎవరో ఏదో ఉంటది. ఆయన మొగని తెలిస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. కానీ మొగోడు చెప్పుకుంటాడు, ఆడమ్మ చెప్పుకోదు, అంతే. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. అంటే నేను ఏం చెప్తున్నా ఇవన్నీ స్టోరీ అంటే, ఇది కొత్తగా లేదురా అయ్యా, ప్రతి చోట ఉంది. ఆఫీస్లో పనిచేసే దగ్గర ఉంది, హాస్పిటల్లో ఉంది, డాక్టర్కి నర్సు మధ్యలో ఉంది, ఐటీ కంపెనీలు ఉంది, స్పోర్ట్స్ ఆడ ఏడేడు ఉందో ఆడ అందరు ఆడోళ్ళు చేస్తారా? చేయకపోవచ్చు. కానీ చేసే ఆడోళ్ళు ఉన్నారు, చేసే మొగోళ్ళు ఉన్నారు. అది అంటే 100లో 10 మందో 20 మందో చేయకపోవచ్చు, ఒక డిఫరెంట్గా ఉండొచ్చు, విలువలు, మ్యారేజ్ సిస్టము ఇదే ఉండొచ్చు. కానీ 70-80% చేస్తున్న వాళ్ళ సంఖ్య రోజు రోజు పెరుగుతుంది. ఇంకా పెద్ద సిటీలలో అయితే ఇంకా ఈజీ. మీరు ఒకసారి లుంబిని పార్క్ వండి, లేకపోతే ఇందిరా పార్క్ వండి, లేకపోతే మా ఫ్రెండ్ ఒక ఆయన ఇంజనీరింగ్ చేసేటప్పుడు నీకు చూపెడతా తీసుకుపోయింది. అదేం పార్క్? సంజీవయ్య పార్క్. ఏడ చూసినా ఆడ మనుషులు వస్తున్నారు, వాక్ చేస్తున్నారు, ఎవరికి పట్టింపు లేదు. అవన్నీ రియల్ హస్బెండ్ వైఫా? కాదు. 99%, 100% అవి అఫేర్లే. అవి ఇంకా బుర్కలు వేసుకొని వస్తున్నారు.